హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, కిచెన్కి సంబంధించింది ప్లస్ దేవుడి గదికి సంబంధించినవి 2 ప్రోడక్ట్లు తెస్తానని. ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ వచ్చింది, ఇంకో ప్రోడక్ట్ రావాలి. ఆ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఆయిల్కి సంబంధించిన ప్రోడక్ట్ బాటిల్. ఇది ఎలాగుంటుందంటే మినిమం నా చేయంత ఉంటుంది సగం. ఆ బాటిల్ స్ప్రే చేస్తుంది, ప్లస్ మీరు ఇలా నార్మల్గా పోసుకోవచ్చు. బెటర్ అది. ఇలా అంటే మీకు ప్యాకెట్ ద్వారా పోయడం లేకపోతే చిన్న స్పూన్తో ఇలా పోయడం అని చాలా ఇబ్బంది పడతారు. అదేదో ఈ స్ప్రే అనుకోండి, ఈ స్ప్రే ఇలా కొడితే చాలు, నీట్గా అన్ని వైపులా స్ప్రెడ్ అవుతుంది. మీరు కర్రీకైనా లేకపోతే చపాతీకైనా దోశకైనా, మీరు ఇడ్లీకి కూడా ఆయిల్ వాడుతూ ఉంటారు కదా, దానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఫుల్ షాక్ అయిపోతారు. అది నేను మా మమ్మీకి చెప్పాను కొంటానని. ఇప్పుడైతే అవి మీకు బాక్స్ చూపించేస్తాను. ఇదే ఆ బాక్స్ ఓపెన్ చేసేద్దాం మనం. ఫుల్ టైట్ ప్యాక్ వచ్చింది. ఇవాళ పొద్దున్నే నేను ఆర్డర్ చేశాను, తెల్లారి మార్నింగ్ ఆర్డర్ చేస్తే నాకు లంచ్ టైంలో వస్తుంది కాబట్టి ఇప్పుడైతే తీసేద్దాం, అన్బాక్స్ చేసేద్దాం. దీని టైట్ ప్యాకింగ్ ఫుల్గా వచ్చింది, డిఫరెంట్గా ఉంది. తీకేద్దాం ఒకసారి. ఎవరైనా వాచ్ ఇలా వాడారా? ఎవరైనా చెప్పండి నాకు. వాచ్ కూడా ఇలా వాడచ్చని నాకు ఇప్పుడే తెలిసింది. ఏదో వస్తుందేమో అనుకుని పొడిచానే వస్తుంది. బ్లేడ్ కూడా వస్తుంది, చక్కమని లాగేది. వస్తుంది గాయస్ బాక్స్. నేను ఏ కలర్ రాడ్ ఇచ్చానో నాకే తెలీదు. బాక్స్లో అయితే ఇంకేం లేదు. ఇంకోండి, ప్రీమియం బాక్స్. ఓకే, పైన వైట్ కలర్ బ్లాక్ కలర్ వచ్చింది, కిందనేమో వైట్ కలర్ వచ్చింది. బాక్స్లో అయితే ఇంకేం లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే చికెన్కి ఎగ్స్, రొయ్యలు, మళ్ళీ వెజిటేబుల్స్ కానీ లేకపోతే యాపిల్స్, ఫ్రూట్స్, ఇవన్నీ వాటికి. ఇవి 2 టైప్స్ ఉన్నాయి, బ్లాక్ ఆర్ వైట్. నేను ఆర్డర్ ఇచ్చింది బ్లాక్ అనుకున్నాను, బ్లాక్ వచ్చింది. ఓకే, దీని మీద రేటు కూడా లేదు. ఇది వచ్చేసి అరౌండ్ 200 రూపీస్ మీకు తక్కువలోనే దొరుకుతుంది. ఓకే, ఇది గ్లాస్ గ్యాస్ లోపల ఉన్నది. జస్ట్ ఇంతే ఉంటుంది. చాలా జాగ్రత్త తీయాలనుకుంటాను. ఇది లోపల ఎందుకు ఉందో తెలియదు, బయటికి లాగేద్దాం. ఓకే, ఇది లోపల అనుకుంటాను. ఇది లోపల ఫిట్ అవుతున్నా. ఓకే, ఇది లోపల కోసమే మనం ఫిట్ అవుతుంది. ఓకే, లోపలైతే ఫిట్ అయిపోయింది. ఇది ఈ సెక్షన్ లోపల పెట్టేస్తే అయిపోయినట్టే. ఇప్పుడైతే నీట్గా స్ప్రే కొట్టడానికి పనిచేస్తుంది. చూద్దాం ఇది కరెక్ట్గా స్ప్రే పనిచేస్తుందా లేదా అనేది. నాకు ప్లాస్టిక్ ఇవ్వాల్సింది, గ్లాస్ అయితే ఇచ్చారు. చూద్దాం ఒకసారి. నేను మళ్ళీ ఆన్లైన్లో ఒకసారి చెక్ చేస్తాను. ప్లాస్టిక్ ఉంటే ప్లాస్టిక్ బెస్ట్. ప్లాస్టిక్ అయితే నీట్గా కిందకు పడిపోయినా దీనికి ఏమవుదు. ఇది గ్లాస్ కాబట్టి ఇది కొడితే ఇరిగిపోద్ది. చాలా డెలికేటెడ్లో ఉంది. చాలా తక్కువ ఇచ్చాడు స్ప్రే కోసం కాబట్టి, తక్కువ ఇచ్చినట్టున్నారు. నేనైతే ఒకసారి ఇది
60 ml వరకు ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని చూద్దాం, మీకు చూపిస్తాను. వాటర్ వేసి దాని వాటర్ ఉంది కదా, వాటర్ పెడదాం. కొద్దిగా పెట్టాను కదా, ఇప్పుడైతే దీని లోపల పెడదాం. దీని లోపల పెట్టి క్లోజ్ చేసేద్దాం. నాకు తెలిసి మమ్మీ వద్దంటారేమో నాకు చిన్న డౌట్, ఎందుకంటే గ్లాస్ కదా ఇరిగిపోద్దేమో అని. ఇది కిచెన్ దగ్గర ఉండాలి కాబట్టి. ఇప్పుడు మీకు చూపిస్తాను కానీ, ఎందుకంటే మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కాబట్టి. మీకు ఎక్కడ ఓకే, ఇక్కడ కనబడుతుంది కదా. ఓకే, చూసారు కదా ఎలా స్ప్రే అవుతుందో. ఫుల్ హైలైట్ కనబడట్లేదు, నాకైతే కనబడుతుంది. ఇది కాదుగా, మీకు గ్లాస్ మీద అయితే ఈజీ కనబడుతుంది. గ్లాస్ చూపిస్తాను, చూసారు కదా ఎంత ఈవెన్గా, ఎంత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం బాక్స్ మొత్తం కవర్ అయిపోయింది. ఈజీగా ఫుల్ కవర్ చేసింది. ఫుల్ హైలైట్ గాయ్స్. పైన కొడదాం ఒకసారి, మీకు కనబడుతుందేమో కానీ కింద కనబడుతుందేమో చూద్దాం. చూసారు కదా మొత్తం ఈవెన్గా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈవెన్గా స్ప్రెడ్ అయింది. నేను మధ్యలో కొట్టలేదు కాబట్టి ఈ అటు డిఫరెంట్ కొట్టింది, కానీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకసారి దీని మీద కూడా కొట్టి చూద్దాం, మీకు అర్థమవుతుందేమో. ఓకే, చూసారు కదా ఆ బ్లాక్ ఎంత ప్యూరెస్ట్ బ్లాక్లా తయారవుతుందో. చూడండి, మీకు పై దానికి కింద దానికి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు దీన్ని తిప్పాలో లేదో చూడదాం ఒకసారి. దీని మెకానిజం చాలా డిఫరెంట్గా ఉంది. ఓకే, ఇంక దేని మీద ట్రై చేయలేను. ఈ అట్ట మీద అయితే మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఒకసారి లోపల కొట్టి చూపిస్తాను. చూడండి, చూసారా డిఫరెంట్గా సిక్స్ అని శబ్దాలు వస్తున్నాయి. నాకైతే కొద్దిగా నచ్చింది. గ్లాస్ ఐటెం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది బాగానే ఉంది. ఒకసారి నీట్గా క్లీన్ చేద్దాం. క్లీన్ చేస్తే అప్పుడు అది అంటే పట్టుకున్నప్పుడు తడిగా ఉంటే కష్టం, ఆయిల్ బయటకు వచ్చేస్తే. దేని మీద మనం ఒకసారి ఆగండి, క్లాత్ తెస్తాను. క్లాత్ దొరకలేదు గా, సట్ట దొరికింది. నేను కొట్టి చూపిస్తాను. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయింది. చాలా ఫోర్స్గా కొడుతుంది, పట్ పట్ మని. సరే ఎంత ఫోర్స్ కొడుతుందో. నాకైతే కొద్దిగా బాగా నచ్చింది. దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే గ్లాస్ వల్ల చాలా ఇబ్బందులు పడాలి. ఒకసారి నా మొహం మీద కూర్చోద్దాం. చాలా దారుణంగా కొట్టింది. కరెక్ట్గా ఇలా వచ్చి కొట్టింది చూద్దాం మళ్ళీ. బాబా చాలా గట్టిగానే కొడుతుంది గైస్. ఇవి ఎక్కడెక్కడ వాడతారంటే కటింగ్ షాప్స్లో, ఫుడ్ స్టాల్స్లోని, పెద్ద పెద్ద ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కదా, వాటిలో వాడతారు ఇవి. నేనైతే ఒకసారి ఆన్లైన్లో వెళ్ళి చెక్ చేస్తాను. నాకు ఈ గ్లాస్ కాకుండా ప్లాస్టిక్ లాంటిది ఉంటే నేను తీసుకుంటాను. ఎందుకంటే ప్లాస్టిక్ చాలా బెస్ట్. ఇది పడిపోయినా ప్రాబ్లం ఉండదు. గ్లాస్ పడితే చాలా రిస్క్ ఎక్కువ. నేను మా మమ్మీని కూడా అడుగుతాను ఇవాళ తీసుకెళ్ళి, ఓ మమ్మీ నీకు ఓకే అంటే నేను ఉంచుతాను, లేకపోతే రిటర్న్ ఇచ్చేస్తాను. ఎందుకంటే గ్లాస్ కాబట్టి, ఇది ప్లాస్టిక్, ఇది కింద పడినా ఎరగదు, ఇది కింద పడితే ఇరిగిపోద్ది కాబట్టి ప్రాబ్లం లేదు.
నేనైతే పక్కా చెప్తున్నాను, ఇదైతే తీసుకోవచ్చు, చాలా బెటర్ ఆయిల్కి. ఎక్కువ కిచెన్లో పనిచేసే వాళ్ళ కోసం నేను ఇది పక్కా రికమెండ్ చేస్తున్నాను. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇది ఇంకో దానికి కూడా పనిచేస్తుంది. చిన్న చిన్న పువ్వులు ఇంకా పోస్తుంటే అలాంటి వాటికి ఇవి పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది చాలా బెటర్. ఆయిల్ కానీ నెయ్యి కానీ దేనికైనా వాడచ్చు. మీరు చాలా బెస్ట్. కానీ నాకు బాగా నచ్చింది. దీనికి ఏమైనా తిప్పడానికి ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను, తిప్పడానికి అయితే ఏం లేదు. యాస్టీజ్ ఎలాగుండదు అలాగే ఉంది అంతే. దీంట్లో మెకానిజం లోపల చూసారు కదా, మెకానిజం చాలా డిఫరెంట్గా ఉంది. మన ఇక్కడ ట్రిగర్ నొక్కితే గన్ షాట్ ఇలా పేలుతుందా, అలా పేలుతుంది. నాకు బాగా నచ్చింది. లోపల కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఎంత వాటర్ వస్తుందంటే చూసుకోండి, చూసారా, 3-4 డ్రాప్స్ పైన వచ్చింది. ఇప్పుడు ఎక్కువ డ్రాప్స్ వచ్చినాయి. నేనైతే ఇవి కొన్ని లింక్స్ పెడతాను, ఆ లింక్స్ మీరు చూసుకొని కొనండి, నో ప్రాబ్లం. ఇది నేను పక్కా 10కి 10 ఇస్తాను. దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే ఇదే, దానికి 10కి 1 ఇస్తాను, 2 ఇస్తాను అంతే. ప్లాస్టిక్ దానికైతే 10కి 10 ఇస్తాను, గ్లాస్ దానికైతే 2 or 1 అంతే. ఎందుకంటే ఇది కింద పడినా ఇరగదు, ఇది కింద పడితే ఇరిగిపోతుంది, ముక్కలు అయిపోద్ది. ఎందుకంటే కిచెన్లో చాలా వరకు అటు ఇటు తిప్పుతారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇలా పెట్టేస్తారు, అలా పెట్టేస్తారు, ఇలా పెట్టేస్తారు కాబట్టి ఇది కానీ చిన్నది ఇరిగితే ఆయిల్ మొత్తం ఒలిగిపోద్ది, ప్లస్ మీరు కొనిన ఖర్చు మొత్తం పాడైపోతుంది. అందుకనే మీరు ఇంకో విషయం ఏంటంటే ఇది ఉంది కదా, ఇది మీరు దేనికైనా వాడచ్చు. అంటే ఇలాంటి బాటిల్స్ ఉన్నాయి కదా, ఇలాంటి బాటిల్స్ ఎగ్జాక్ట్గా ఇంత వెడల్పున్న మూత లాంటివి ఉంటే మీరు దాంట్లో పెట్టించుకొని వాడుకోవచ్చు. కానీ పైపే కాస్త పెద్దది ఉంటే బాగుండేది, చిన్నది ఇచ్చారు. ఇది నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను వేరే పెద్ద బాటిల్స్కి. ఇంత పెద్ద కన్నం ఉంది కదా, దానికి ట్రై చేస్తాను. అది కానీ పని చేసింది అనుకోండి, నేను వాటికే పెట్టేస్తాను. నాకు 50% నాకు డౌట్ పడుతుంది గాయస్, ఇది దీనికంటే కొద్దిగా పెద్దగానే ఉంటుంది, ఇంత ఉండొచ్చు. నేను మా అన్నయ్య దగ్గర చూశాను కటింగ్ షాప్లో, ఇంత పెద్దగా ఉంది అది. నేను మా అన్నయ్యని అడుగుతాను ఒకసారి, అన్నయ్యని అడిగి ఒకసారి, అన్నయ్య ఇది నువ్వు కొన్నావు కదా, అది ప్లాస్టికా గ్లాస్ అని. 50% ప్లాస్టిక్ అయి ఉంటుంది, గ్లాస్ అయి ఉండదు కాదు. నేనైతే ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి మళ్ళీ ఇచ్చేసుకుంటాను. మా అమ్మని కూడా అడుగుతాను. మ్యాక్సిమం మా మమ్మీ కూడా వద్దంటుంది, గ్లాస్ ఐటెం పగిలిపోయింది అనుకో చాలా రిస్క్ ఇబ్బంది అంటుంది కాబట్టి మా మమ్మీ ఒకసారి నేను అడిగేసి చూస్తాను. ఓకే అంటే నేను దీనికి తగ్గట్టుగా బాటిల్ కూడా చూస్తాను. ఒకవేళ బాటిల్ ఉందంటే దానికి ఫిట్ చేసి పెట్టేస్తాను, చక్కగా అది పడిపోయినా ప్రాబ్లం లేదు, నీట్గా అది ఎలాగ ఉంటుంది అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో అయిపోవడం మాత్రం మర్చిపోద్దు. ద బ్యాచులర్ బైకర్ 390 నాది, ద బ్యాచులర్ బైకర్ 390 నా ఇన్స్టాగ్రామ్, నా యూట్యూబ్ ద బ్యాచులర్ బైకర్. నేను ఒక బ్యాచులర్ కాబట్టి బ్యాచులర్ అని పెట్టుకున్నాను నా యూట్యూబ్కి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.